మనిషి మెదడు కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ను బిల్డప్ చేయడమే లక్ష్యంగా టెస్లా దిగ్గజం ఎలన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ సంస్థ ముందుకు కదులుతుంది. ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా ఓ చిప్ను మనిషి బ్రెయిన్లో అమర్చిన న్యూరాలింక్ తాజాగా మరో వ్యక్తిలోని దాన్ని ఏర్పాటు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. న్యూరాలింక్ సెకండ్ ట్రయల్ సూపర్ సక్సెస్ అని స్వయంగా ఎలన్ మస్క్ ప్రకటించారు. వెన్ను, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఉపయోగపడేలా ఈ డివైజ్ను అభివృద్ధి చేస్తుంది న్యూరాలింక్. ఈ చిప్ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఇది పూర్తిగా సేఫ్ అని నిర్ధారించుకున్న తర్వాతే దానిని మనిషి మెదడులో ప్రవేశపెట్టే ప్రయోగం చేపట్టారు. రెండో ప్రయత్నంలోనూ విజయం సాధించారు. రెండో వ్యక్తి మెదడులో అమర్చిన చిప్లో దాదాపు 400 ఎలక్ట్రోడ్లు యాక్టివ్గా పనిచేస్తున్నట్లు మస్క్ తెలిపారు. అయితే రెండో వ్యక్తికి ఎప్పుడు సర్జరీ చేశారు, ఎలాంటి పరీక్షలు నిర్వహించారనే దానిపై మస్క్ క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు మరో 8 మందికి ఈ చిప్ను అమర్చి దాని ఫలితాలు చూడనున్నట్లు మస్క్ ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. న్యూరాలింక్ మొదటి చిప్ను అందుకున్న వ్యక్తి నోలాండ్ అర్బాగ్. మెదడులో చిప్ అమర్చిన మొదట్లో అర్బాగ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలక్ట్రోడ్లో కొన్ని మెదడు నుంచి బయటకు వచ్చేశాయి. ఈ లోపాన్ని ముందే పసిగట్టిన న్యూరాలింక్ సమర్థంగా సమస్యను పరిష్కరించింది. కంప్యూటర్ను ఆపరేట్ చేసే విషయంలో అర్బాగ్ రికార్డ్ క్రియేట్ చేశాడని మస్క్ తెలిపారు. అయితే చిప్ అమర్చడానికి ముందు టాబ్లెట్ను ఆపరేట్ చేయడానికి నోట్లో ప్రత్యేక స్టిక్ ఉపయోగించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం రావడం లేదని అర్బాగ్ తెలిపారు. న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన N1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20 వంతు మాత్రమే. స్కల్లో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1 చిప్ను అమరుస్తారు. ఈ చిప్కు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి పంపిస్తారు. ఒక చిప్లో 3000కు పైగా ఎలక్ట్రోడ్లుంటాయి. వాటిని బ్రెయిన్లోని ముఖ్యమైన భాగాలకు దగ్గరగా ప్రవేశపెడతారు. అవి చాలా సున్నితంగా ఉంటాయి. ఎటు పడితే అటు వంగేలా తయారు చేశారు. ఈ ఎలక్ట్రోడ్లు బ్రెయిన్లోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న మెసేజ్లను గుర్తించి చిప్కు పంపుతాయి. ఒక చిప్లోని ఎలక్ట్రోడ్లు 1000 న్యూరాన్ల యాక్టివిటీస్ను పరిశీలిస్తాయి. ఓ వ్యక్తిలోని దాదాపు 10 చిప్లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్స్టాల్ అయ్యాక ఈ BCI మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపటం, అందుకోవటం, ప్రేరేపించటం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే ఆల్గరిథంలుగా మారుస్తుంది.